రండి రండిరా. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. అంటే మీరు పదిలంగా ఉండండి, మా జీవితాన్ని రోడ్డు మీద పడండి. నన్ను అన్నాడు ఎందుకురా, మీరు చేయండి, మీకు తెలుస్తుంది. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. ప్రామిస్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవచ్చు. కూర్చోండి. మొదలు పెట్టమంటారండి? కానండి, మీదే ఆలస్యం. అయ్యో ఎంత మాట. సో మన ప్రీవియస్ బ్లాగ్లో మీకు నైట్ చూపించిన కదా చార్ల్స్ బ్రిడ్జ్, ద నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు సేమ్ ప్లేస్ చార్ల్స్ బ్రిడ్జ్, ఇదే చార్ల్స్ బ్రిడ్జ్. కాకపోతే మనం నైట్ వ్యూ చూసినాం, ఈరోజు మార్నింగ్ ఎట్లుందో చూస్తున్నాం. మళ్ళీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమల్ హాసన్. కాఫీ తాగడైపోయింది. దాని తర్వాత స్టార్ట్ అయినాం ఎటు మనం ప్రాహా క్యాసిల్కి స్టార్ట్ అయినాం. అది మన లైక్ అది చాలా ఓల్డ్ క్యాసిల్, లైక్ 800 years అప్పుడు కట్టినారు. అది లైక్ 10th century స్టార్టింగ్లో దాన్ని ఏమంటారు ఇనాగరేట్ చేసినారు. దాంట్లో ఫస్ట్ ఉండేటోడు బొహమెన్ కింగ్ అనేటోడు ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రెసిడెంట్ ఉంటారంట, బట్ మేము పోయినప్పుడైతే మాకు ఇప్పుడు అనేవాళ్ళు ఎక్కడ ప్రెసిడెంట్స్ అని ఇట్లా, బట్ ఉంటారని టాక్, అంతే మనకు తెలిసిందే. సో అక్కడికి పోవాలంటే ఇవన్నీ స్టెప్స్ ఎక్కాలి. ఆ రోజు చుక్కలు కనబడ్డాయి, అబ్బా చచ్చపోయినాం. ఆ స్టెప్స్ నియర్లీ 300 to 400 స్టెప్స్ ఉండే. బ్యాక్ మొత్తం కాళ్ళు అయితే మధులు క్రాబ్స్ వచ్చినట్టు వచ్చేసినాయి. అమ్మో అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చెప్పినందుకు ఇది మాత్రం అంతరిపోయింది. పైకి వెళ్ళి చూస్తే అంత ప్రాహా సిటీ వస్తుంది కదా. రే, I want to say something రా. చాలా బిగ్గర్ స్నేహం అబ్బా. మా దగ్గర ఉంటారు మా ఆఖంలో మొత్తం మినిమం మామూలుగా ఉండదు కథ. మినిమం ఒక
ఒక సిగరెట్ లేకపోతే బీర్ బాటిల్ ఇంతే. ఈగర్ మాస్టర్ ఇవే జాతి మొత్తం వేరే ఉంటుంది కదా, అంత స్క్రాచ్. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సో ప్రాజెక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మాకు ఫస్ట్ ఈ కాస్ట్యూమ్స్ చూసి అచ్చం జీఓటీ లెక్క అనిపించినాయి అప్పుడు. ఇంటెన్స్ మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్తాం. వీఆర్ ఎంటరింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ మెయిన్ గేట్ అన్నట్టు. సో అక్కడ కనబడుతుందా, అది సెకండ్ గేట్, అది దాటాలి. అది కూడా అంటే బేసికల్లీ దీనికి 2 మెయిన్ డోర్స్ లేకుంటే ఫస్ట్ డోర్ ఆల్రెడీ వచ్చేసినాం, ఇప్పుడు ఇది సెకండ్ అన్నట్టు. సో అందులో నుంచి వెళ్ళినాక ఇది అంటే లైక్ నేను ల్యాండ్స్కేప్ వీడియో తీయలే, మీకు అన్ని కరెక్ట్ కనబడట్లేదు అసలు. లైవ్ ఉండి చూస్తే మాత్రం అల్టిమేట్ ఉంది అసలు. బట్ నో ప్రాబ్లం, మీరు ఇక్కడ ఇవ్వచ్చు ఇప్పుడైతే. అక్కడ నుండి బయటకు వచ్చేసినాం. వచ్చేసి ఈ ట్రామ్స్ ఇట్లా ఉంటాయి అక్కడ. సో వన్ ఆఫ్ ద ట్రామ్స్ ఎక్కేసి అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లేస్కి పోయినాం. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి వెంట్. అంటే మనకి మీకు గుర్తుందో లేదో, లైక్ వాట్ యూ సే, ఈ మన ఫిల్మ్ ఉంది కదా కృష్ణార్జున యుద్ధం. అంటే నార్మల్ కృష్ణార్జున యుద్ధం దాదాపు ఇక్కడ ప్రాగ్లో తీసిందో మూవీ అయితే. దాంట్లో సో ఇంత తిరిగినాక తాగకపోతే ఎట్లా మరి, తాగాలి కదా. సో తాగడానికి అక్కడనే ఒక క్రూజ్ ఉండే, ఆ క్రూజ్ బార్ టైప్ ఉండే. సో వి ట్రైడ్ ఓవర్ దే. ఇట్లా అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి, కార్ కూడా కనబడ్డాయి, చాలానే కనబడ్డాయి, ఇదనే కాదు, బాగుండే. అండ్ లెట్ ఈవినింగ్ అయింది, ఇది ఈవినింగ్ ఇలా వ్యూ ఉండే. తర్వాత అనుకోండి నైట్ ఇక్కడికి వెళ్దామా అని. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్కెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి, పబ్బుకే పోదాం. సో అనుకుంటా పోవాలి కదా పబ్కి. మరి పోయి 31st అసలుకి మరి ఎట్లుండాలి కదా, చింపాలి మొత్తం, చిన్నయ్య వేడి కాడి. సో పోయినాం ఆ పబ్బ పోయి we have ordered this one. Like give me the vodka, fruits, beer, like cocktail every type. But sexy unde adu. సో ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో లోపల పబ్లో ఏముంటామని చెప్పేసి బయటకు వచ్చినా. అంటే చార్ల్స్ బ్రిడ్జ్ పక్కకే ఈ పబ్ అన్నట్టు. సో విత్ చార్ల్స్ బ్రిడ్జ్ అదేంటి చాలా మంది ఉండే అప్పటికి. అంటే లైక్ వన్ టైం ఎక్స్పీరియన్స్ టైప్ అన్నట్టు మజా అనిపించింది. ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుట్టావు అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలాగా స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. సో అట్లా పాప కాడ ఈ కాకర ఒత్తులు తీసుకున్న, ఆ పాపని తీసుకొచ్చింది కాకర ఒత్తులు. అట్లా వన్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్ అన్నట్టు, వెల్కమింగ్ ది న్యూ ఇయర్. సో ఆమె దగ్గర తీసుకొని ఆ కాకర పుల్లలు కాల్చి ఐ వెల్కమ్ న్యూ ఇయర్ 2022 దిస్ టైమ్.
different experience ఉంటుండే. And later on the crackers went on the sky. And this is the place where crackers are fired and అక్కడ అందరు కాల్ చేయడం. அதுதான் ஹீரோ ఇంట్రడక్షన్. సో ఆఫ్టర్ అక్కడ ఒక 40-45 మినిట్స్ ఉన్నాక మళ్ళీ పబ్లిక్ వచ్చేసినాం. వచ్చేసి స్టార్ట్ మళ్ళీ డాన్సెస్. సారీ ఈ పుష్డ్ థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధిపోను. ఎందుకు పేకినవరా? ఒక్క ఫోటో కోసం అందరిని హౌలాలని చేసినావు. అంటే నీ దృష్టిలో నీ సినిమాలో నువ్వు హీరోవి, మేమంతా సైడ్ క్యారెక్టర్స్. అరే నేను చెప్తున్నాను, ఈ ఫీలింగ్ అయితే అదేరా, పక్కా హీరో ఫీలింగ్ ఇది. నేను అట్లా అన్నానా? చాలు యాక్ట్ చేస్తారెందుకు? మీరు కూడా వెళ్ళి చూడండి. మనకు ఇంట్రెస్ట్ లేదండి. ఏ వదిలేయండి. పర్వాలేదు, చెప్పండి. ఒక అమ్మాయిని నిజంగా లవ్ చేసేవాడికి ఇలాంటివన్నీ చూడాలనిపిస్తుంది. ఏ అమ్మాయిని చూసినా తన లవర్ చూసినట్టే ఉంటుందండి. మరి ఇంకెలా? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఎగలైనా. అయితే వీళ్ళని చూస్తుంటే నీ లవర్ లాగే ఉన్నారా? చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఎగలైనా. అవునండి, ఏం ఆడుతుంది? హలో హలో పోయించినా ఇల్లే గుడ్డిది అయితే ఎల్క ఎగిరెగిరి చూపెట్టిందంట. అంతే, దట్స్ ఆల్. సో 31st నైట్ మొత్తం గట్టిగా తాగినాక నైట్ అంతా అదే పబ్బులో చిల్లయ్యి 3:30-4 o'clock రూమ్ హాస్టల్కి వెళ్ళినాం. వెళ్ళేసి నెక్స్ట్ డే మొత్తం నార్దోని మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంటుంది అక్కడ. సో అది వెళ్ళేసి కొన్ని సిటీలో అట్లా ప్లేసెస్ తిరిగేసి సోవినర్స్ కొనుక్కొని మాకు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉండే. సో ట్రైన్ తీసుకొని జంప్. చలో మరి ఉంటాయా. బ్లాగ్ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఆ నోటిఫికేషన్ బిల్ గట్టి కొట్టుల్లి. చలో. Side, please. Local boys here.